అమెరికాలో పదే పదే కాల్పులు జరుగుతుంటాయి. ఆ కాల్చేవాడు అక్కడోడే. ఎందుకు కాలుస్తున్నాడో అర్థం కాదు. ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం. అసలు దాని రీజన్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేయండి అని. సరే, అక్కడ ప్రభుత్వాలు ఇన్వెస్టిగేట్ చేసి తెలిసినా దాస్తున్నాయేమో కానీ వాటికి సంబంధించి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు టచ్ చేశారు. ఒక్కసారి అది చూద్దాం. అమ్మ, నేను, కొంతమంది అమెరికా అమ్మాయిలు. అది అతి నాగరిక దేశం. కొంగొత్త పోకడలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి మానవజాతి విలుప్తానికి శాయశక్తులా కృషి చేస్తుంది. అమెరికాలో పెళ్లి కాని ప్రసాదులు, పెళ్ళిడు వచ్చిన పెళ్లి చేసుకుని పురుషులు ఎంతమందో తెలుసా? ప్రతి ముగ్గురులో ఇద్దరు. వీళ్ళు సింగిల్గానే ఉంటున్నారు. మరి పెళ్లి కాని స్త్రీలు ప్రతి ముగ్గురులో ఒకరు. అదేంటి, స్త్రీల శాతం తక్కువ ఉందనుకుంటున్నారా? స్త్రీ తన పిల్లలతో ఉంటుంది. పెళ్లి కాకుండా పిల్లలు ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడున్నారండి మీరు? అమెరికాలో కేవలం స్త్రీ తన పిల్లలకి సంబంధించి తన పిల్లలు ఉన్న కుటుంబాల సంఖ్య, సింగిల్ మదర్ ఫ్యామిలీస్ 1,50,00,000 మాత్రమే. అంటే మొత్తం కుటుంబాల్లో 4వ వంతు సింగిల్ మదర్ ఫ్యామిలీస్. అదేంటండి, మొగుడి ఆగడాలు భరిస్తూ స్త్రీ సంసారం చేయాలా? విధిలేని పరిస్థితుల్లో మహిళ భర్త నుంచి వేరుపడి పిల్లల్ని పెంచి పెద్ద చేయలేదా అని అనుకుంటున్నారా? నిజమే, విధిలేని పరిస్థితుల్లో వేరుపడటం న్యాయం. అలాగే రేప్ లాంటి అఘాయిత్యాలకు బలై పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్న మహిళలు ఉన్నారు. వారికి వందనం. కానీ ఈ నెంబర్ చూడండి, పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్న మహిళల సంఖ్య 40%. అంటే ఏంటి? సెక్స్ ఒక శారీరక వాంఛ అని ఆ సమాజం తలపోస్తుంది. పెళ్ళి అనేది ఒక సామాజిక వ్యవస్థ అనే విషయాన్ని సమాజం నాగరికత పేరుతో మర్చిపోతుంది. ఎక్కడో ఆఫ్టర్ పబ్, నిషీదిలో కలవడం, లేదా 4 నెలలు లివిన్, అటుపై బ్రేకప్. పుట్టిన పిల్లలకి తండ్రి ఉండరు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అమెరికాలో అయినా అమ్మే పుట్టిన పిల్లల్ని వీధుల్లో పడేయకుండా పెంచి పెద్ద చేస్తున్నారు. మరి ఆ మగాడు దొరికితే ఇంకో స్త్రీ. టెస్టోస్టెరాన్ ఉన్నంతకాలం కొంతమంది అమెరికా అమ్మాయిలు లేదా దగ్గరలోనే ఉన్న బ్రెజిల్ లాంటి దేశాలకు పోతే పని అయిపోతుంది. డాలర్ శక్తివంతమైంది. మరి వృద్ధాప్యంలో పురుషుడి గతి? భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి తండ్రి ఎప్పుడో పోయి ఉంటారు. మరి సింగిల్గా బతికట్లా? అదో గతి. అమ్మా నాన్న ఉంటేనే కుటుంబం. మరి అమెరికాలో 1,500,00,000 కుటుంబాలు సింగిల్ మదర్ ఫ్యామిలీస్ కదా. ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు సమస్యలు రావా? ఇందాకే చెప్పినట్టు మినహాయింపులు ఉంటాయి. అమ్మా నాన్న అన్నీ తానే అయి సాకే తల్లులు ఉంటారు. కానీ నాగరికత పేరుతో ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా నడిస్తే ఒంటరి జీవనం మానసిక కుంగుబాటుకి, ఒత్తిడికి, ఇంకా రకరకాలైన మానసిక సమస్యలకు దారితీస్తుంది. అదేవిధంగా సింగిల్ మదర్ లేదా సింగిల్ ఫాదర్ ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకు అనేక భావోద్వేగ సమస్యలు వస్తాయి. ఈ డేటా చూడండి. గత సంవత్సరం అమెరికాలో తుపాకీ మరణాలు ఎంతో తెలుసా? 40,000. ఈ సంవత్సరం మొదటి 4 రోజుల్లో 400 ఒంటరితనం, మద్యం, గంజాయి, డ్రగ్స్, మానసిక రుగ్మతలు, హింసోన్మాదం, ఆత్మహత్యలు, హత్యలు, ఇవన్నీ కవలలు. మనిషి ఎంత నాగరికుడైనా సృష్టి నియమాలకు వ్యతిరేకంగా పయనించలేడు. అమెరికా దారిలో మొత్తం మానవాళి పయనిస్తే మానవజాతి డైనోసార్ లాగా విలుప్తం ఖాయం. తర్వాత మెసెంజర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన. దానికి కొత్తగా ఒక మొక్క చెప్తుంది ఏంటంటే, ఓ మాట చెప్పిన, ఒక టీవీ యాంకర్ని టీవీ నటుడు ఎత్తుకున్న ఫోటోకి ఒక రోజులో 1,000 లైక్స్. పూనం పాండేది పూణే గైడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాక్సిన్ మార్కెటింగ్ డ్రామా అంటూ ఆయన దానికి సంబంధించి కూడా మెన్షన్ చేసుకొచ్చారు. ఏదైతే అది కావాలని చెప్పి కార్పొరేట్ మాఫియా చేపిస్తుంది పూనం పాండేతో అంటూ అది నిజమే అయింది. ఆయన చెప్పింది ఆవిడ చచ్చిపోయి ఉండదు, కావాలని ఆడిస్తున్నారు నాటకం అని. ఇప్పుడు ఇది కూడా అలాంటి సందర్భంలో చెప్పుకొస్తున్నారు అన్నమాట.